హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 6 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్పార్క్ మెట్రిక్స్ ఉంది, జోహో ఉంది, ఇన్ఫోసిస్ నుంచి, మెడ్ప్లేస్, ఎస్ఎన్పి గ్లోబల్ అండ్ సీమెన్స్ నుంచి ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వెంటనే జాబ్కి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే సీమెన్స్ కంపెనీ వాళ్ళు ట్రైనీ పొజిషన్ కోసం హైర్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. 2021 నుంచి 2024 పాస్అవుట్స్ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అడుగుతున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎన్పి గ్లోబల్ వాళ్ళు డేటా సైన్స్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. వీళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకుంటే యాజ్ అ ఫ్రెషర్గా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. బీటెక్, సిఎస్సి ఆర్ ఎంటెక్ ఇన్ డేటా సైన్స్ అడుగుతున్నారు. 2023 అండ్ 24 పాస్అవుట్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్సెల్లో ప్రొఫిషియంట్ అయ్యి ఉండాలి. దాంతోపాటు ఎస్క్యూఎల్ ఆర్ పైథాన్ కనుక మీకు వచ్చి ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ టోటల్గా 6 months ఉంటుంది. ఎవరైతే డేటా సైన్స్లో కోర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మెడ్ప్లేస్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. వీళ్ళకి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అడుగుతున్నారు. 2023 అండ్ 24 పాస్అవుట్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అయిన షార్ప్ కానీ, యాంగులర్, వెబ్ సర్వీసెస్, గ్రాఫ్క్యూఎల్, గిట్ అండ్ రిలేషనల్ డేటాబేసెస్లో మీకు నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దాంతోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ సాఫ్ట్వేర్ రిలీజ్ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి. యూజర్ రిక్వైర్మెంట్స్ని కలెక్ట్, అనలైజ్ అండ్ డాక్యుమెంట్ చేయగలగాలి. దాంతోపాటు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడం, మాడిఫై చేయడం అండ్ డెవలప్ చేయడం తెలిసి ఉండాలి. ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎవరైతే రీసెంట్ ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ పొజిషన్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ బీపీఎం కంపెనీ వాళ్ళు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి హైరింగ్ చేస్తున్నారు. ఇది ఒక నాన్ ఐటీ పొజిషన్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ అబుల్ టు ఇంటర్ప్రెట్ డేటా ఫ్రమ్ బోత్ టెక్నికల్ అండ్ బిజినెస్ పర్స్పెక్టివ్. ఎవరికైతే ఎస్ఏపి ఫైనాన్స్లో బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుందో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే జోహో కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంఎస్సీ ఆర్ ఎంసీఏ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. 2020, 21, 22, 23 అండ్ 24 బ్యాచెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. డెవలప్, టెస్ట్ అండ్ ఇంప్లిమెంట్ న్యూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, రైట్ క్లీన్ అండ్ ఎఫిషియంట్ కోడ్, ట్రబుల్ షూట్, డీబగ్ అండ్ మెయింటైన్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. వీటి మీద మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోండి. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి స్పార్క్ మెట్రిక్స్ నుంచి వాళ్ళు పైథాన్ డెవలపర్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. 2023 అండ్ 24 బ్యాచెస్ అప్లై చేసుకోండి. మీకైతే స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ అండ్ ఇట్స్ ఎకోసిస్టమ్ అయిన లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అయితే తెలిసి ఉండాలి. దాంతోపాటు పైథాన్ ఫ్రేమ్వర్క్స్ అయిన డీజాంగో, ఫ్లాస్క్, బాటిల్ వీటి మీద బేసిక్ నాలెడ్జ్ అనేది సరిపోతుంది. డేటాబేసెస్ అండ్ ఎస్క్యూఎల్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి. ఎస్క్యూఎల్ మాంగోడీబీ అండ్ డాక్యుమెంట్ మాంగోడీబీ తెలిసి ఉండాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అండ్ రెస్పాన్స్ యూఐ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వాటి మెథడాలజీస్ అయిన అజైల్ ఆర్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ మీద మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నా సరిపోతుంది. ఏపీఐస్ అండ్ వాటి గేట్వేస్ని మీరు అండర్స్టాండ్ చేసుకోగలగాలి. ఎవరైతే పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఒక ఇంటర్న్ పొజిషన్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఆల్ జాబ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు కంపెనీస్ దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే దాన్ని మన ఎఫ్ఎల్ఎం ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి మీరు ఫార్వర్డ్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఆర్ వీడియో కానీ చేయడం జరుగుతుంది. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. Until then, signing off.